హలో స్మైలీస్, వెల్కమ్ టు లాహన్ డైరీస్. ఇండియా నుండి తైవాన్కి బయలుదేరే రోజు వ్లాగ్ ఇది. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ పిండి వంటలు ప్యాకింగ్ అంతా షేర్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈవినింగ్ అయితే ఫ్లైట్ నాకు, అంటే లేట్ నైట్ 1 o'clock 2 o'clock అట్లా ఉంటుందన్నమాట. బట్ అదే రోజు లాస్ట్ డే కదా, ఈవినింగ్కి స్టార్ట్ అయిపోవాలి బెంగళూరుకి. మార్నింగ్ చాలా ఎర్లీగా లేసేసాను. అన్ని పనులు చూసుకోవాలి, ఇంకా ఏమైనా మర్చిపోయినానేమో ప్యాకింగ్ చేసుకోవాలి, ఇవంతా ఉంటాయి కాబట్టి. కాకపోతే ఆ రోజు మార్నింగ్ చాలా మిక్స్డ్ ఫీలింగ్స్తో లేసాను. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని ఒక బాధ, అనిల్ని మీట్ అవుతానని ఒక ఎగ్జైట్మెంట్, ఏమైనా మర్చిపోయానేమో అని ఒక టెన్షన్. లగేజ్ అయితే ఓవర్ వెయిట్ అయిపోయింది, అది మళ్ళీ పార్సల్కి వెయ్యాలి. ఇవన్నీ మైండ్ లో రన్ అవుతున్నాయి. అదే అమ్మతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇలానే మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది. నీకేం తినాలనిపిస్తుందో చెప్పు, అదే కుక్ చేస్తానని చెప్పింది అమ్మ. టొమాటో రైస్ ఇంకా చికెన్ కర్రీ అడిగాను. అప్పటికప్పుడు అది అవ్వదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కి కొంచెం మ్యాగీ తినేసి లంచ్ కి టొమాటో రైస్ తిందాంలే అని చెప్పాను. సెల్లా ఊరికే ఎవరు సర్లే చూస్తావు కదా, చూడకూడదంటమ్మా. నరాలు దెబ్బతింటాయి నిజంగా. రాత్రి పుడతానే ఆడబిడ్డ ఆడబిడ్డ, మగబిడ్డ మన బిడ్డ, ఏడుబిడ్డ. పెద్దవాళ్ళ ఇంటికి వచ్చిండే నేనుగా చెప్తాండి. ఏమంటివి? ఆడబిడ్డ ఆడబిడ్డ లాగా ఉంది, ఏడబిడ్డ బాబా. ఎర్రగా రాదు, కొంచెం ఎర్రగా రాదు, తెల్లది. అవి ఉప్పు కారం వేసుకొని తింటే కదా బీపీ షుగర్ మంచిదంట. మిరపకాయలా? యాపిల్ కాయలు. ఆపిల్ కాయలు ఇవి ఒక రకం. ఇవి ఎట్లుంటాయంటే బేరకాయ లాగుంటాయి. కోసేసిన లాస్ట్ డే ఇంట్లో జరిగిన ర్యాండమ్ కాన్వర్జేషన్స్ ఇవి. నాకు మెమరబుల్గా అనిపించి క్యాప్చర్ చేసుకున్నా. ఇంకా చాలా మిస్ అయిపోయా. కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడు చాలా మాట్లాడుతున్నారు, ఆన్ అయ్యాక మాట్లాడట్లేదు. బట్ ఇవి నాకు మెమరబుల్గా అనిపించి క్యాప్చర్ చేసినవి మీకు కూడా షేర్ చేద్దాం అనిపించి ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. మొత్తానికి టొమాటో రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకు అమ్మ చేసే చికెన్ కర్రీ, దాంట్లోకి టొమాటో రైస్ అంటే చాలా ఇష్టం. టొమాటో రైస్, కోడి కూర, చిల్లుగారి కోరి వడ్డించిపోవే ఒకసారి. చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. మధ్యలో చాలా వరకు క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే ఎక్స్ట్రా లగేజ్ మొత్తం ఒక కార్డ్బోర్డ్ బాక్స్లోకి వేసి ఆ కార్డ్బోర్డ్ బాక్స్ని పార్సల్ ద్వారా ఇండియా పోస్ట్ నుండి పంపిద్దామని మదనపల్లికి వెళ్ళాము. హాఫ్ డే అక్కడే వేస్ట్ అయిపోయింది. నా పని ఇంకొకరికి చెప్పకూడదు అని చెప్పి నేనే వెళ్ళి పార్సల్ చేశాను అనమాట. ఇంట్లో వాళ్ళు వేస్తామని చెప్పారు, మళ్ళీ వాళ్ళకి ఎందుకు పని, నేనే చేసుకుంటా అని చెప్పి మరి వెళ్ళాను. ఈవినింగ్ వరకు అక్కడే సరిపోయింది. ఇంకా అప్పటికప్పుడు హడావిడిగా ఫైనల్ ప్యాకింగ్ చేసేసి రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి ఇంకా లాస్ట్ 1.5 to 2 hours అలా మిగిలింది బయలుదేరడానికి. మా ఊరు నుండి బెంగళూరుకి 3.5 hours ఈజీగా పడుతుంది. సో త్వరగా బయలుదేరదామని అయితే అనుకున్నాము. ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తారు కదా, అలా నేను వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు నాకు ఇచ్చారు. ఉద్యోగం ప్రాప్తి వస్తుందా? మొక్కు మొక్కు బాగా మొక్కు కాదు. విద్యా ప్రాప్తి వస్తుంది, ఉద్యోగ ప్రాప్తి అన్ని ప్రాప్తి రస్తు అంతే ప్రాప్తి రస్తు. సాష్టాంగా విద్యా ఉద్యోగం మేము అదే కోరుకుంటే ఇట్లా చూసుకుంటా ఉంటుంది ఎవరైనా, మీరు కూడా చూసుకోవచ్చు. అది ఒక నేను నచ్చి పిన్నికి వచ్చి
ఆఫ్టర్ 1 మంత్ ఈ వీడియో చూస్తూ ఎడిట్ చేస్తూ ఉంటే కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది నాకు. అంటే వీళ్ళందరూ చుట్టూ ఉంటే ఏదో తెలియని ఒక ధైర్యం అన్నమాట. తైవాన్ లో ఇలాంటి ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ చాలా రేర్ అన్నమాట. చాలా తక్కువ నాకు. సో ఇండియాలో నాకు ఫీమేల్ సపోర్ట్ చాలా ఎక్కువ. అవంతా ఇక్కడ మిస్ అవుతాను. లే అందరు బాయ్. చెప్పాలి వేసేయాలి అట్లే. ఐ మిస్ యూ మా, ఐ మిస్ యూ. ఏ మిస్యూలే 24 అవర్స్ ఆన్లైన్ ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే వీడియో కాల్ లేక ఈసారి ఎమోషనల్ గా కంటే హ్యాపీగా ఎక్సైటెడ్ గానే స్టార్ట్ అవుతున్నాను. ఎందుకంటే అనిల్ ని మీట్ అవ్వబోతున్నానని ఎక్సైట్మెంట్. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా సెండ్ ఆఫ్ చేశారు. అందరినీ క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉన్నారు. ముఖ్యంగా నేను హడావిడిగా ఉన్నా, నేను బిజీగా ఉన్నా, అందుకే అందరినీ కవర్ చేయలేకపోయాను. మొత్తానికి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ తిన్న టొమాటో రైస్ ఇంకా చికెన్ కర్రీతోనే స్టార్ట్ అవుతున్నా. ఎందుకంటే అమ్మ మళ్ళీ అడిగింది తినేసిపోవచ్చు కదా, తినేసి బయలుదేరు అని. తినేసి బయలుదేరుంటే బాగుండు. ఎందుకంటే నా ప్లాన్ ఏంటంటే శేఖర్ స్వీట్స్ లో మినీ పఫ్స్ దొరుకుతాయి, దాంతో పాటు ఇంకేమైనా తీసుకొని బెంగళూరు దాకా మేనేజ్ చేసేద్దాం అనుకున్నా. ఎలాగో ఫ్లైట్ ఎక్కిన హాఫ్ అన్ అవర్ కి ఫుడ్ పెడతారు కదా, సరిపోతుంది. ఇక్కడ తిని అక్కడ తిని మళ్ళీ స్టొమక్ అప్సెట్ అయిపోతుంది అని ఆలోచించా. కానీ నా ప్లాన్ బెడిసి కొట్టింది అనమాట. ఏమైందంటే శేఖర్ స్వీట్స్ కి మేము 8 o'clock వెళ్ళాము. హాట్ ఐటమ్స్ ఏవి లేవు, మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. పఫ్స్ కాదు కదా, వేరే ఏమీ దొరకలేదు. ఓన్లీ లేదు, కాకపోతే ఆన్ ద వేలో ఏదైనా బేకరీలో తీసుకుందాం అనుకున్నా, ఏవి దొరకలేదు అనమాట. లిటరల్లీ బెంగళూరు రోడ్ మొత్తం వెతికాము, ఒక్క దాంట్లో కూడా లేవు. హాట్ ఐటమ్ మొత్తం ఖాళీ అని చెప్పారు. ఊరికే అనలేదు, పెద్దల మాట సద్దన్నం మూట అని. దానికి నేనే ఎగ్జాంపుల్ లాగా ఉన్నా ఈ రోజుకి. ఒక కాఫీ తాగినా సరే నా బాడీలో చాలా నీరసంగా ఉంది, డీహైడ్రేటెడ్ గా అనిపించి రీహైడ్రేట్ కూడా తీసుకున్నా. ఏదో అలా మేనేజ్ చేద్దాం అనుకున్నా కానీ రకరకాలుగా ఉండింది నాకైతే. అలానే ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసాము. ఎయిర్పోర్ట్ కి రాగానే ఒక టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. వెయిట్ అయితే కరెక్ట్ గానే వేసాము ట్రాలీలో. క్యాథే పసిఫిక్ లో ట్రావెల్ చేస్తున్నా అని చెప్పా కదా, నాకు 2 చెక్-ఇన్ బ్యాగ్స్, 1 క్యాబిన్ బ్యాగ్ అయితే అలో చేస్తారు. చెక్-ఇన్ కి 2 pieces అలో చేస్తారు. ఒక్కొక్క దాంట్లో 23 kgs మాత్రమే ఉండాలి, 1/2 kg కూడా ఎక్స్ట్రా ఉండకూడదు. క్యాబిన్ లగేజ్ లో ఒక ట్రాలీ ఆర్ ఒక బ్యాగ్ అలో చేస్తారు, అది 7 kgs కి మించి ఉండకూడదు. థాయ్ ఎయిర్వేస్ లో అయితే క్యాబిన్ లగేజ్ ఎంతైనా తీసుకెళ్లొచ్చు, వాళ్ళైతే చెక్ చేయరు, మనం ఎంత తీసుకెళ్లగలిగితే అంత తీసుకెళ్లొచ్చు. బట్ క్యాథే పసిఫిక్ లో మాత్రం స్ట్రిక్ట్ గా చెక్ చేస్తారు. ఈ 3 కాకుండా ఒకే ఒక బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకెళ్లొచ్చు, అది కూడా ల్యాప్టాప్ బ్యాగ్ అన్నమాట. అది కూడా 3 to 4 kgs కి మించి ఎక్స్ట్రా ఉండకూడదు. ఇవే రెస్ట్రిక్షన్స్. నేనైతే కరెక్ట్గానే పెట్టుకున్నాను. ఇంట్లో చెక్ చేసినప్పుడైతే కరెక్ట్గానే ఉన్నాయి. ఒక 200-300 grams అటు ఇటు ఉంటాయి. నాకైతే బ్యాగ్స్ చెక్-ఇన్ దగ్గర ప్రాబ్లం ఏం రాలేదు. ఒక బ్యాగ్ లో ఎక్కువ, ఇంకో బ్యాగ్ లో తక్కువ ఉంటే దాన్ని దీనికి మార్చమని చెప్పారంతే. ఫ్లైట్ లో జర్నీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ లగేజ్ విషయంలో మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అనుకుంటే ఇంటి దగ్గరే నీట్ గా ప్యాకింగ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి ఫ్లైట్ లోకి అయితే ఎక్కేసాను. టేక్ ఆఫ్ కూడా అయిపోయింది. ఇంకా మొత్తం ఒంటరి ప్రయాణమే తైవాన్ వరకు. క్యాథే పసిఫిక్ లో ట్రావెల్ చేయడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే అనిల్ తోడున్నాడు కాబట్టి పెద్దగా ఏం తెలియలేదు. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే మూవీ చూడాలా, సాంగ్స్ వినాలా, పడుకోవాలా, లేకపోతే ఫుడ్ కోసం వెయిట్ చేయాలా అనే డైలమాలో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు చెలియా మూవీ ఆల్బమ్ కనిపించింది సాంగ్స్ లిస్ట్ లో. వావ్ అనిపించింది. నా ఫేవరెట్ మూవీ అన్నమాట. ఈ సాంగ్స్ అన్ని ఎన్నిసార్లైనా వింటాను. ఇదొక ఊరటగా అనిపించింది. విండోలోంచి కిందికి చూస్తే సిటీ లైట్స్, దాని మీద క్లౌడ్స్, నా చెవుల్లో ఏమో ఫేవరెట్ మూవీ సాంగ్స్, ఆకాశంలో చూస్తే అందమైన చందమామ. వావ్, ఎంత మంచి కాంబినేషన్ కదా. నేనైతే చాలా పీస్ఫుల్గా జర్నీ స్టార్ట్ చేశాను అనిపించింది. కానీ కడుపులో మాత్రం ఆకలి దంచేస్తుంది. క్యాబిన్ క్రూ వచ్చిన ప్రతిసారి ఫుడ్ తీసుకొస్తున్నారేమో అని ఆశగా చూస్తున్నాను. కానీ వాళ్ళు ఫుడ్ తప్ప అన్ని తీసుకెళ్తున్నారు. ఇంకా చేసేదేం లేక ఆకలితోనే పడుకున్నా, కానీ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఫేవరెట్ సాంగ్స్ వస్తున్నాయి కదా చెవులో, రిపీట్ మోడ్ లో పెట్టేసి అలా పడుకునేసాను అనమాట. చాలా సేపటికి 6 o'clock తర్వాత ఏమో ఫుడ్ తీసుకొచ్చారు. అది కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చారనమాట. నేను మిడ్-నైట్ లో ఫుడ్ ఇస్తారు, ఫుల్లీగా తినేసి పడుకుందాం అనుకున్నా. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తెస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఒకట్లే, మొత్తానికి ఫుడ్ అయితే చేతికొచ్చింది. హమ్మయ్యా అనిపించింది నాకైతే. టికెట్ బుక్ చేసేటప్పుడే హిందూ మీల్ సెలెక్ట్ చేసుకున్నా. బెంగళూరు టు హాంకాంగ్ అయితే ఈ ఫుడ్ ఇచ్చారు. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, ఫ్రూట్ సాలెడ్ ఇచ్చారు, అందులో వాటర్ మిలన్, పప్పాయ, పైనాపిల్ ఉన్నాయి. ఇంకా ఫుడ్ అయితే పొంగల్, ఇడ్లీ, సాంబార్, వడ ఇచ్చారు.
పొంగల్ నాకు అస్సలు ఇష్టం లేదు. అమ్మ చేస్తే ముట్టను కూడా ముట్టను. ఆకలి మీద పొంగల్ కూడా తినేసాను. టు బి ఆనెస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మామూలుగా అయితే ఉత్త పెరుగు ఉత్త యోగట్ అయితే తినలేను. ఇది ఫ్రూట్ యోగట్ అంట, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. నాకైతే చాలా నచ్చింది. మొత్తానికి ఫస్ట్ టైం ఫ్లైట్ లో పెట్టిన ఫుడ్ మొత్తం ఖాళీ చేశాను. ఇది చూసిన తర్వాత అమ్మ చేసిన పొంగల్ తినకపోతే నాకు ఉంటుంది జింతా చితా చితా జింతా తత్తా. అయినా నెక్స్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పటికి కదా, అప్పటికి అమ్మకు గుర్తుండదులే, మేనేజ్ చేసేద్దాం. అలా ఫుల్ గా తిన్నాక మళ్ళీ ఇంకోసారి డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను. అలా కళ్ళు తెరిచి చూసేసరికి ఆల్మోస్ట్ హాంకాంగ్ వరకు రీచ్ అయిపోయాము. ల్యాండింగ్ కి ముందు పైన నుండి అలా హాంకాంగ్ మొత్తం చూస్తూ ఉంటే భలే ఉన్నింది. మామూలుగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ వాళ్ళు దిగేసిన తర్వాత ఎకానమీ వాళ్ళని అలో చేస్తారు దిగడానికి. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలా నిలబడుకోని ఉంటారనమాట క్యూలో. ఫ్లైట్ దిగేసి బయటకు వచ్చాక స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ కి డైరెక్షన్స్ చూసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ లో చెక్ ఇన్ అప్పుడే బోర్డింగ్ పాస్ లు 2 ఫ్లైట్స్ కి ఇచ్చేస్తారు. ఒకటి ఫస్ట్ ఫ్లైట్ కి అయితే, ఇంకొకటి సెకండ్ ఫ్లైట్ కి అన్నమాట. ఆ సెకండ్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ మొత్తం బోర్డింగ్ పాస్ లో ఉంటుంది కదా, దాంట్లో ఫ్లైట్ నెంబరు, సీట్ నెంబరు అవన్నీ ఉంటాయన్నమాట. ఆ ఫ్లైట్ నంబర్ ని బట్టి కనెక్టింగ్ ఫ్లైట్ ఏ గేట్ దగ్గర అనేది చూసుకొని దాన్ని బట్టి వెళ్ళాలి. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. బెంగళూరు నుండి హాంకాంగ్ కి వచ్చిన టెర్మినల్ కాకుండా ఇంకొక టెర్మినల్ కి ట్రావెల్ చేయాలి. ఆ ట్రైన్ ఎక్కి ఇంకో టెర్మినల్ లో దిగిన తర్వాత మళ్ళీ చాలా దూరం నడచాలి. నడుస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది. అంత పెద్దది హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అయితే. లాస్ట్ టైం అనిల్ నేను క్యాథే పసిఫిక్ లో ట్రావెల్ చేసేటప్పుడు బెంగళూరు నుండి హాంకాంగ్ వచ్చే ఫ్లైట్ ½ అన్ అవర్ డిలే అయ్యింది. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ కి ఫస్ట్ టైం ఇద్దరం వస్తున్నాము. సో ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం స్టార్టింగ్ లో. మేము వెళ్లాల్సిన గేట్ దగ్గరికి వెళ్లే లోపు అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. మా టికెట్ లో ఉండే ఫ్లైట్ నెంబర్ అనౌన్స్ చేసి టేకింగ్ ఆఫ్, ఫైనల్ అనౌన్స్మెంట్ అని చెప్తున్నారు. మేము వెళ్లాల్సిన గేట్ కి ఇంకా చాలా దూరం ఉంది. దగ్గరలోనే హెల్ప్ డెస్క్ ఉంటుందన్నమాట. ప్రతి ఫ్లైట్ కి వాళ్ళ హెల్ప్ డెస్క్ లు సపరేట్ గా ఉంటాయి ఎయిర్పోర్ట్ మొత్తం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. మాకేమో ½ అన్ అవర్ డిలే అయ్యింది, ఏం చెయ్యాలి అని అడిగాము. వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకుని నెక్స్ట్ ఫ్లైట్ కి వెళ్ళొచ్చు అని చెప్పారు. 3 hours లే ఓవర్ ఎక్స్ట్రా అయ్యింది మాకు ఆ రోజు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట. వాళ్ళ సైడ్ మిస్టేక్ ఉంటే వాళ్ళే రిజాల్వ్ చేస్తారు. బట్ మన సైడ్ మిస్టేక్ ఉండి మనం డిలే చేస్తే ఆ టికెట్ వేస్ట్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో. చూస్తున్నారు కదా, నేను లాస్ట్ టైం జరిగిన స్టోరీ ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసాను. ఇంకా నేను వెళ్ళాల్సిన గేట్ రాలేదు, ఇంకా చాలా దూరం నడచాలి. ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఇలాంటి క్రౌడ్ లో, ఇంత మంది క్రౌడ్ ఉన్నప్పుడు ఈజీగా చాలా టైం పడుతుంది మనం వెళ్ళాల్సిన గేట్ రీచ్ అవ్వడానికి. నేను అక్కడికి చాలా సేపు వెయిట్ చేసి వెళ్తున్నాను, గుంపులో వెళ్ళడం ఇష్టం లేక. అయినా కూడా చాలా టైం పట్టింది నేను వెళ్ళాల్సిన గేట్ కి రీచ్ అవ్వడానికి. ఈసారి నాకు జరిగిన మంచి పని ఏంటంటే, స్టార్టింగ్లో బెంగళూరులో బోర్డింగ్ పాస్ తీసుకునే ముందు చెక్ ఇన్ ఉంటుంది కదా, బ్యాగ్స్ మొత్తం వెయిట్ చెక్ చేసి దాన్ని స్కానింగ్కి పంపించి ఆ తర్వాత మనం వదిలేసిన బ్యాగ్ ఎగ్జిట్లో తీసుకోవచ్చు. సో అక్కడ చెక్ ఇన్ కి 2 bags, క్యాబిన్ కి 2 bags అని చెప్పాయి కదా. చెక్ ఇన్ కి వేయాల్సిన ట్రాలీతో పాటు క్యాబిన్ కి తీసుకెళ్లిన ట్రాలీ కూడా చెక్ ఇన్ కి వేస్తారా అని అడిగారు. చెక్ ఇన్ కి పంపించే బ్యాగ్స్ లో కొన్ని రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ అలాంటివేం వేయకూడదు. అలాంటివేం లేకపోతే క్యాబిన్ కి తీసుకెళ్లే ట్రాలీని ఇక్కడే చెక్ ఇన్ కి వేసేస్తాము. మీకు హాంకాంగ్ లో లే ఓవర్ ఉంది కదా, అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పారు. వాళ్ళు అలా అడిగి చాలా మంచి పని చేశారు. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ లో ఈవెన్ 7 kgs ట్రాలీ కూడా చాలా బరువు అయ్యేది. నాకైతే తోసుకొని పోవడమే కావచ్చు, కొన్ని చోట్ల ఎత్తి పెట్టాలి, మళ్ళీ దాన్ని క్యారీ చేసుకుంటూ పోవాలి. అది చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. నేను ఒక్కదానే ట్రావెల్ చేసిన కాబట్టి ఇంకా ఇబ్బంది అయ్యేది. ఆ చిన్న ట్రాలీలో కూడా హజార్డస్ ఐటమ్స్ కానీ చెక్ ఇన్ కి అలో చెయ్యనివేవి పెట్టలేదు. జస్ట్ బట్టలు, చెప్పులు ఉన్నాయి కాబట్టి నా పని ఈజీ అయ్యింది.
ఇవన్నీ పక్కన పెడితే నేను రీచ్ అవ్వాల్సిన గేట్‌కి వచ్చేసాను. ఇంకా 45 మినిట్స్ అలా ఉంటుంది బోర్డింగ్‌కి. సగం పైన లే ఓవర్ అంతా గేట్ వరకు వచ్చేదానికే సరిపోయింది. ఇంకేముంటుంది లే ఓవర్. ఇంకాసేపట్లో బోర్డింగ్ అనగా హాఫ్ అన్ అవర్ డిలే చేశారు ఫ్లైట్‌ని. ఎందుకంటే ఫుల్‌గా వర్షం పడుతుందంట. ఎలాగో హాఫ్ అన్ అవర్ ఉంది కదా రిఫ్రెష్ అయిపోదాం అనుకున్నా. రిఫ్రెష్ అయిపోయి వచ్చి ఇక్కడ కూర్చొని టేక్ ఆఫ్ అయ్యే ఫ్లైట్స్ అన్నీ చూస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ హాఫ్ అన్ అవర్ ఏం పెద్ద టైం అనిపించలేదు. బోర్డింగ్ టైం కూడా అయిపోయింది. ఫ్లైట్ కూడా ఎక్కేసి కూర్చునేసాను. ఓన్లీ బ్యాక్ ప్యాక్ కాబట్టి ఈజీగా అయిపోయింది నా పనంతా. నేను ఫ్లైట్ ఎక్కి కూర్చున్నప్పటికైతే వర్షం పడలేదు. వెదర్ అయితే చాలా బాగుంది. ఏమైనా మ్యూజిక్ విందామనిపించి హెడ్ ఫోన్స్ కోసం చూసాను. ఈ ఫ్లైట్ లో ఇచ్చిన హెడ్ ఫోన్స్ భలే ఉన్నాయి. ఏమైనా వినగలిగే సాంగ్స్ ఉన్నాయేమో అని చూస్తూ ఉంటే బాగ్ మిల్కా బాగ్ మూవీ అయితే కనిపించింది. ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ మూవీలో మేరా యార్ ఇంకా ఓ రంగరేజ్ సాంగ్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి. మీరు ఇప్పటి వరకు వినకపోతే ఒక్కసారి వినండి, మీకు కూడా నచ్చుతాయేమో. సో ఫార్ నాకు క్యాథే పసిఫిక్ లో జర్నీ చాలా నచ్చింది. లాస్ట్ టైం అది కూడా ఫస్ట్ టైం అవ్వడంతో అలా జరిగేసరికి క్యాథే పసిఫిక్లో ఇంకోసారి ట్రావెల్ చేయకూడదు అనుకున్నా. కానీ రాంగ్ డెసిషన్ అనిపించింది. మళ్ళీ క్యాథే పసిఫిక్లోనే ట్రావెల్ చేయాలి అని డిసైడ్ అయిపోయా నేనైతే. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ వర్షంకి ఫ్లైట్ స్టార్ట్ అవుతుందో లేదో అనుకున్నా, కానీ కరెక్ట్ టైంకే టేక్ ఆఫ్ అయితే తీసేసుకుంది. అలా కొంచెం మేఘాలు దాటేసరికి వర్షం లేదు, ఎందుకంటే మేఘాలు పైన ఉన్నాం కాబట్టి. ఆ మేఘాలు చూస్తూ ఉంటే ఫ్లైట్లో ఫుడ్ కూడా తెచ్చిచ్చేసారు. చాలా త్వరగా ఇచ్చేసారు దీంట్లో ఫుడ్ అయితే. ఈసారి లంచ్ ఇచ్చారనమాట. ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక్కసారి హిందూ మీల్ అని సెలెక్ట్ చేసుకున్నా. అది ఓన్లీ ఒక ఫ్లైట్ కి మాత్రమే వస్తుందేమో అనుకున్నా, కానీ సెకండ్ ఫ్లైట్ లో కూడా అదే ఇచ్చారు. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఈసారి లంచ్ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చుంటారబ్బా అని ఎగ్జైటెడ్ గా చూసాను. లాస్ట్ ఫ్లైట్లో లాగా ఫ్రూట్స్ ఇంకా బన్ ఇలాంటివి ఏం లేకుండా ఓన్లీ ఒక్క బాక్సే ఇచ్చారు, కానీ మంచిగా ఇచ్చారు. థాయ్ ఎయిర్వేస్ అయినా క్యాథే పసిఫిక్ అయినా దిబ్బ రొట్టె లాంటి రొట్టె అయితే ఇస్తారు. దీన్ని ఎలా పిలిచాలో తెలియదు, కానీ దీన్ని తినబుద్ధి కాదు, బట్ తినేస్తూ ఉంటాను ప్రతిసారి. ఈసారి కూడా అలానే తినేసాను. కానీ రైస్ లోకి పన్నీర్ మటర్ మసాలా ఇచ్చారు. ఇంకో పక్క కార్న్ ఆలు పాలక్ కర్రీ ఇచ్చారు. నాకైతే 2 కర్రీలు చాలా నచ్చాయి. ఫుల్గా తినేసాను. సరిపోలేదు, ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అలా ఒక పక్క మ్యూజిక్ ని, ఇంకో పక్క ఫుడ్ ని, ఇంకో పక్క వ్యూ ని ఎంజాయ్ చేస్తూ అలా తైవాన్కి వచ్చేసాను. ఈ జర్నీ అయితే అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. హాంకాంగ్ నుండి తైవాన్ వరకు అలా సాఫీగా వచ్చేసినట్టు అనిపించింది. అలాగే మీరు కూడా ఈ వీడియోలో అలానే వచ్చారనుకుంటున్నాను. వీడియోలో ఇంతవరకు వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లహన్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత పెద్ద ఇంటర్నెట్ ప్రపంచంలో మా చిన్ని కార్నర్ నుండి వీడియోస్ మీ దాకా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.